హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో మీకోసం తమ్నైల్లో మీరు ఆల్రెడీ చూసినట్టు ఈ 222 గజాలు కలిగిన ఇల్లు, కొత్త ఇల్లు కేవలం 65 లక్షలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది అన్నమాట. అది కూడా కొత్త ఇల్లు. మీకు వీడియోలో క్లియర్గా మీకు మెన్షన్ చేశానండి పూర్తి వివరాలు. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అనేది వెళ్తే సో ఈ రోడ్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డు. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి ½ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కోదాడ టు ఖమ్మం అనేది హైవే అనేది ఉందన్నమాట. జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ హైవే ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ రోడ్ దగ్గర నుంచి మనకి సిటీకి దగ్గరలోనే మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి సిటీ అనేది ఉందన్నమాట. డైరెక్ట్ మనకి బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోవచ్చు. నిరంతరం కూడా ఈ రోడ్లో వచ్చేసి మనకి 24/7 అనేది ఆటోలు, బస్సులు, సిటీ బస్సెస్, లారీలు అన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. మనకి కిరాణా షాప్స్ మొత్తం కూడా అవైలబిలిటీ అనేవి ఉన్నాయి. సో వచ్చేసి మనకి సామినేని ప్రైడ్ అనే వెంచర్లో నిర్మించబడింది అనమాట. మొత్తం కూడా ఇది డిటిసిపి అండ్ లేఅవుట్తో ఉందన్నమాట. మొత్తం కూడా 40 ఫీట్ రోడ్స్తో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు. ఇది మీరు క్లియర్ కూడా వీడియోలో చూడొచ్చండి. సిమెంట్ రోడ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. ఇది తీసుకొచ్చే సేల్స్కి వచ్చిన హౌస్ కూడా మనకి ఏంటంటే హౌజెస్కి నియర్లో ఉంటుంది అనమాట. మీకు వీడియోలో కూడా ఇంకోటి క్లియర్గానే చూపిస్తాను. మీకు చూపించే ఇల్లు అండి ఇది. సో ఇదే మనకి ఓనర్ గారు అనేది కట్టిన ఇల్లు. ఈ ఇంటి బ్యాక్ సైడ్ మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇల్లు అనేది మీకోసం తీసుకొని వచ్చానమాట సేల్కి. వెంచర్లో హౌస్ కావడం వల్ల ఏంటంటే మనకి రోడ్స్ కూడా మనకి 40 ఫీట్ అనేది సిమెంట్ రోడ్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఏంటంటే డ్రైనేజ్ కూడా మనకి ఏంటంటే అండర్ గ్రౌండ్ అనేది డ్రైనేజ్ యూజ్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా చూడొచ్చండి. డెవలప్మెంట్ మొత్తం కూడా మనకి పూర్తిగా అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఈ వెంచర్ ఆల్ డెవలప్మెంట్స్ కూడా మనకి ఈ వెంచర్లో మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో మీరు వీడియోలో చూసేదంటే మనకి ప్రజెంట్ ఏంటంటే సేల్కి తీసుకొచ్చాము. సో ఇది మొత్తం కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారు. ప్రజెంట్ ఏంటంటే మనకి 60 to 70% అనేది వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో మిగతాది మొత్తం కూడా మనకి కంప్లీట్ చేసేటట్టు మనకి అగ్రిమెంట్ అనమాట. ఈ హౌస్ వచ్చేసి మనకి 40 వెడల్పు అనేది వస్తుంది, 50 అనేది లోతు వస్తుంది అనమాట. 40-50 మెజర్మెంట్స్ కొలతలతో వెస్ట్ ఫేసింగ్తో ఉంటుంది అనమాట. అంటే మనకి పడమర ఫేసింగ్లో ఈ ఇల్లు అనేది ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి చాలా మంచి మెటీరియల్తో నిర్మించడం అనేది జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి సిమెంట్ వచ్చేసి ఏంటంటే రామ్కో సిమెంట్, స్టీల్ కూడా మనకి వైజాగ్తో పాటు హౌస్ మొత్తం కూడా మనకి రెడ్ బ్రిక్స్ అంటే మనకి ఎర్ర ఇటుకతో నిర్మించబడింది. అదేవిధంగా బేస్మెంట్ కూడా మనకి పూర్తిగా కాంక్రీట్ అనేది వాడటం జరిగింది. చాలా మంది అంటే మనకి స్టోన్ ఉపయోగిస్తారు, అంటే రాయిని కాకుండా ఏంటంటే మనకి కాంక్రీట్ అనేది ఉపయోగించడం అనేది జరిగింది అనమాట. దాని పరంగా మనకి చాలా స్టాండర్డ్గా అనేది ఉంటుంది. ఎందుకంటే ఇతను గౌట్ కాంట్రాక్టర్ వర్క్తో పాటు ఏంటంటే మనకి మ్యాన్ పవర్ కూడా సప్లై చేసే విధానంలో ఉంటుంది అనమాట. మీరు క్లియర్ కూడా ఫొటోస్ అనేది చూడొచ్చు వర్క్ పరంగా. ఈ హౌస్లో మనకి టైల్స్ వచ్చేసి మనకి జాన్సన్ టైల్స్తో పాటు ఏంటంటే మార్బుల్స్ కూడా మనకి 1 ఫీట్ అంటే మనకి 1 ఫీట్ వచ్చేసి 130 రూపాయల నుంచి 140 రూపాయల వరకు మార్బుల్ అనేది వాడడం జరిగిందనమాట. పైప్స్ కూడా ఏంటంటే మనకి ఫినోలెక్స్ మరియు పవర్కి పూర్తిగా మనకి ఏంటంటే గోల్డ్ మెడల్ అనేది యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ విత్ కార్ పార్కింగ్తో సహా ఉంది కాబట్టి ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మనకి ఏర్పాటు అనేది చేశారనమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ హౌస్ వచ్చేసి మనకి 60% మాత్రం వర్క్ అనేది కంప్లీట్ అయింది. మిగతా 40% అనేది వర్క్ కంప్లీట్ కావాల్సింది అయితే ఉంది. సో అది కూడా మనకి ఏంటంటే కంప్లీట్ చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే వితిన్ 1 మంత్ లోపే మనకి ఇవ్వచ్చు. ఎందుకంటే మొత్తం మెటీరియల్ కూడా మనకి మ్యాన్ పవర్ కూడా మనకి ఈ ఓనర్ దగ్గర ఉంది కాబట్టి. వీడియో మధ్యలో వచ్చినందుకు క్షమించండి. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో కంటిన్యూగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మీకు నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు మన ఛానల్ ద్వారా మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రూమ్ వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ రూమ్లో కూడా మనకి ఏంటంటే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఏర్పాటు చేశారు. సో మీరు అది కూడా మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి ఫ్రంట్ మెయిన్ డోర్ మరియు ఏంటంటే విండో కూడా మొత్తం ఏంటంటే ఫుల్గా మనకి టేక్ వుడ్తో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ హౌస్ ఏంటంటే మనకి పూర్తిగా వచ్చేసి మనకి 222 గజాల్లో డబల్ బెడ్రూమ్తో పాటు ఏంటంటే పూజా మందిర్ కూడా మనకి సపరేట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాస్తు ప్రకారంగా మనకి ఏంటంటే చుట్టూ కూడా మనకి గల్లీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్లో కూడా మీరు పూర్తిగా అనేది చూడొచ్చు. టైల్స్ అనేది కాకుండా ఏంటంటే మార్బుల్స్ అనేది యూజ్ చేశారనమాట. సో మార్బుల్స్ ఏంటంటే మనకి స్టాండర్డ్గా అనేది ఉంటాయి. సో మీరు క్లియర్ కూడా చూడొచ్చు వీడియోలో. ఏంటంటే ఖమ్మం టు కోదాడ నేషనల్ హైవే పడిన తర్వాత ఏంటంటే కోదాడికి ఒక మంచి హైప్ రావడంతో పాటు విజయవాడకి మరియు హైదరాబాద్ కూడా సెంటర్ కావడం వల్ల ప్రజెంట్ కోదాడికి మంచి డిమాండ్ అనేది ఉందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మనకి ఓపెన్ ప్లేస్ అనేది ఉందన్నమాట. సో బయట వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ కూడా మనకి ఏర్పాటు అనేది చేశారు. మీరు వీడియోలో కూడా క్లియర్ గా చూడొచ్చండి. ప్రజెంట్ మనకి బోర్ కూడా ఏంటంటే అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఉత్తర సైడ్ 10 ఫీట్స్ గల్లీ ఇవ్వడం వల్ల ఏంటంటే 2 కార్స్ కూడా పార్కింగ్
చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్కి దగ్గరలోనే మనకి పెట్రోల్ బంక్ కూడా మనకి అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఎందుకంటే ఇది ఏంటంటే 24/7 వెహికల్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా ఏర్పాటు అనేది చేశారు. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా మనకి బయట ఓపెన్ ప్లేస్ అండి. డైరెక్ట్ మనకి కార్ అనేది 2 కార్లు అనేది లోపల కూడా పెట్టుకోవచ్చు. సో మనకి ఇంకో విషయం ఏంటంటే స్టెప్స్ కూడా ఏంటంటే మనకి గ్రానైట్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది. సో మీరు మరొకసారి వీడియోలో కూడా క్లియర్గా అనేది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంత మంచి ఇల్లు ఏంటంటే మనకి కేవలం 65 lakhs మాత్రమే చెప్తున్నారండి. ఇది మొత్తం కూడా పైకి వచ్చిన తర్వాత ఓపెన్ ప్లేస్ అనేది మీరు చూడొచ్చు, పిల్లర్స్తో సహా ఉందన్నమాట. పిల్లర్స్ ఉంది కాబట్టి మనకి లోన్ అన్ని బ్యాంక్స్ లోన్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా అనేది ఉన్నదన్నమాట. సో ఇంత మంచి ఇల్లు కేవలం 222 గజాల్లో ఉన్నటువంటి ఈ హౌస్ వచ్చేసి 65 లక్షలు మాత్రమే చెప్తున్నారన్నమాట. ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుందన్నమాట. వీడియోలో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంకా పూర్తి వివరాల కోసం ఏంటంటే ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. సో ఇంత మంచి ప్రాపర్టీని మాత్రం అసలు మిస్ చేసుకోండి, ఎందుకంటే 222 గజాలు కేవలం 65 లక్షలు మాత్రమే చెప్తున్నారు కాబట్టి చాలా మంచి ప్రైస్ అండి.